అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. మనకు ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు అందించే ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో ఈ ఆడబిడ్డ నిధి పథకంని ప్రారంభించడానికి ముహూర్తం అయితే ఖరారు చేసింది మన కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు దీనికి అర్హులు, అలాగే ఏ డాక్యుమెంట్స్తో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ పథకం మనకు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ పథకాన్ని డిలే చేయడం జరిగింది. గత సంవత్సరంలోనే మనకు 3,300 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్లో మాత్రం ఈ పథకానికి అర్హతనైతే తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్లో మనకు ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎవరెవరికి రాబోతోంది అంటే, ఈ ఆడబిడ్డ నిధి పథకం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ రాబోతోందండి. తల్లికి వందనం పథకం ద్వారా చాలామందికి మా మహిళలకు డబ్బులను అయితే అందించడం జరిగింది. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరిగింది. ఈ విధంగా మనకు తల్లికి వందనం, అలాగే ఉచిత బస్సు, అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అందించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం అందించడం ద్వారా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మన కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే, ఆడబిడ్డ నిధి పథకం పొందాలి అంటే మొదటగా ఏపీలో స్థిర నివాసం ఉండాలండి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. 6 స్టెప్ వెరిఫికేషన్ను పూర్తి చేసుకోవాలి. అలాగే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదో ఒకటి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవన్నీ అర్హతలండి. ఈ అర్హతలుండి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఒక తెల్ల రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా అంతమందికి ఈ పథకం ఇస్తారా అంటే అలా కాదండి. కేవలం ఒక రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందుకుంటున్న మహిళలకు ఈ పథకంలో అర్హత అయితే లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పెన్షన్తో పాటుగా మళ్ళీ ఆడబిడ్డ నిధి పథకం అందించడం వాళ్ళకు ఏమాత్రం మనకు సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 4,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సాయం పొందుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఇది మరీ భారం అవుతుంది. కాబట్టి మనకు ఈ పథకం ద్వారా కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు ఈ పథకం ఇవ్వడం అయితే జరగదండి. ఇక ఈ పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. మహిళలకు ఈ పథకం రావాలి అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే, ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలండి. ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి. ఆధార్ కార్డును జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించిందో స్మార్ట్ రేషన్ కార్డు, ఈ స్మార్ట్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక బ్యాంకు ఖాతా యొక్క జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా యొక్క జిరాక్స్ కాపీ ఏదైనా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. క్యాస్ట్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ను కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు అన్ని డాక్యుమెంట్స్ని మనము అప్లికేషన్ సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్తో పాటు నింపి ఈ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి మనం సచివాలయంలో ఉద్యోగులకు అయితే ఇచ్చినట్టయితే వాళ్ళు 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీ అర్హతలను పరిశీలించడం జరుగుతుందన్నమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో అన్ని సబబుగా ఉన్నట్టయితే నెలకు 1,500 రూపాయలు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలోనికి డీబీటీ పద్ధతిలో
డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ ఖాతాలోనికి అయితే వేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ను మనము ఎలా చేస్తారు అంటే 6 స్టెప్ వెరిఫికేషన్లో మనకు 6 రకాలుగా వెరిఫికేషన్ ఉంటుందండి. మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల లోపు అయితే ఉండాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు మీ రేషన్ కార్డులో ఉండకూడదు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు మీ రేషన్ కార్డులో ఉండకూడదు. అయితే పారిశుద్ధ కార్మికులకు ఇది వెసులుబాటు కల్పించడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు మనకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పటికీ వాళ్ళకు వెసులుబాటు కల్పించడం జరిగింది. వాళ్ళు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అప్లికేషన్ను వేయడం అయితే చేయొచ్చు అనమాట. అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తూ ఉండకూడదండి. మీ రేషన్ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు ఈ పథకం అనేది రావడం జరగదు. ఇక కరెంటు బిల్ వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. మనకు 12 నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుందండి. 12 నెలల సరాసరిలో మనకు కరెంటు బిల్లు 300 యూనిట్లు మాత్రమే ఉండాలి నెలకు. అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు, కానీ తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. 1000 చదరపు అడుగుల కన్నా లోపు ఉంటే మాత్రమే మీకు రావడం జరుగుతుంది. ఇక కార్ వచ్చేసి మీ ఇంటి వ్యక్తిగత అవసరాల కోసం కారు ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకొని డబ్బులను అయితే పొందవచ్చు. అయితే రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది ఖచ్చితంగా పూర్తి అయి ఉండాలండి మహిళకు. మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి ఈకేవైసీ చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మనకు చాలామంది ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఈకేవైసీ ప్రక్రియ అయితే లభ్యంగా ఉంది. ఎందుకంటే మనకు ఈకేవైసీ చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ ఈకేవైసీ ప్రక్రియను చేయడం జరుగుతుందన్నమాట. మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణంలో కానీ అలాగే సచివాలయంలో కానీ వెళ్ళి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అన్నమాట. ఈకేవైసీ వేసిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం డబ్బులు రావడం జరుగుతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ పథకం ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి దానికి కులమత పట్టింపు ఏమీ లేదండి. మహిళలందరూ ఈ పథకం ద్వారా లబ్ధిని పొందవచ్చు. అయితే తెల్ల రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు రాబోతున్న శుభవార్త. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.